సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిన్ బ్యాటర్ అయినటువంటి క్లాసెన్ అయితే ఆప్షన్ లోకి అయితే వదిలేబోతున్నారని అయితే ఒక రూమర్ అయితే వినబడుతుంది. అండ్ ఆ రూమర్ నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి అయితే ఎమోషనల్ గా వాళ్ళు అయితే చాలా వీక్ అయిపోవచ్చు. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ చాలా హార్ష్ కాల్స్ అయితే తీసుకుంది ప్రీవియస్ గా. అది కేఎన్ విలియమ్సన్ గానీ, డేవిడ్ వార్నర్ గానీ, శిఖర్ ధావన్ గానీ, భువనేశ్వర్ కుమార్ గానీ, రషీద్ ఖాన్ గానీ అండ్ క్లాసెన్ విషయంలో కూడా అదే చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఒక కొత్త విషయం అయితే జరగవచ్చు. అతన్ని తిరిగి బైబ్యాక్ అయితే చేయొచ్చు. ఎందుకంటున్నారు అంటే క్లాసెన్ వంటి ప్లేయర్ అయితే ఏ ఫ్రాంచైజ్ వదులుకోరు అనుకోదు. అండ్ దీనికి ఉన్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అతను ఇంటర్నేషనల్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకెళ్ళాడు. ఐపీఎల్ లాంటి లీగ్స్ లో మాత్రమే ఆడుతున్నాడు. అక్కడ కూడా తను అనుకున్న రేంజ్ లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చలేడు. దీంతో ఖచ్చితంగా అతన్ని రిలీజ్ చేసి అండ్ బైబ్యాక్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తారు. మిడిల్ ఆర్డర్ ని బౌలింగ్ యూనిట్ ని అయితే స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ మోస్ట్ ప్రాబుల్ అయితే ఒక ట్రేడ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అది ఢిల్లీ క్యాపిటల్స్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ ని హైదరాబాద్ కి అయితే తీసుకురావాలని ప్యాట్ కమిన్స్ అయితే ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా ట్రేడ్ రూపంలో. అండ్ ఖచ్చితంగా అప్పుడైతే వీళ్ళకి అమౌంట్ కావాలి. అండ్ మోస్ట్ ప్రాబుల్ ఆ ట్రేడ్ అయితే జరగకపోవచ్చు. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కి కుల్దీప్ యాదవ్ ఇస్తే ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్ బౌలింగ్ అయితే వీక్ అయిపోతుంది. అండ్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యూనిట్ ఎటువంటి డెడ్లీ కాంబోనో మన అందరికి తెలుసు. ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ డెడ్లీ కాంబో ఎట్లాంటిదో తెలుసు. అట్లాంటి డెడ్లీ కాంబోని వదులుకుంటారని అయితే నేను అనుకోవట్లే. అండ్ ఇటువంటి మోర్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.